ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనంతో నైని కోల్ మైన్ టెండర్లను రద్దు చేశారు. ఈ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటల నుంచి బిడ్లు ప్రారంభం కావాల్సింది. అయితే పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ్ చంద్రిక, ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా నైనిలో సింగరేణికి కోల్ మైన్ దక్కించుకుంది. సో ఆ కోల్ మైన్లో బొగ్గుని వెలికి తీయడం కోసము, ఓవర్ బర్డనింగ్ తొలగించడం కోసము టెండర్ నోటిఫికేషన్ని సింగరేణి క్యాలరీస్ సంస్థ విడుదల చేసింది. గత ఏడాది 2025 నవంబర్లోనే ఆ టెండర్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సో ఆ టెండర్ నోటిఫికేషన్ ప్రకారం వాస్తవానికి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 29 వరకు ఈ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 29 సాయంత్రం 5 గంటలతో ఈ బిడ్డింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉంది. సో ఆ బిడ్డింగ్లో దక్కించుకున్నటువంటి వారికి ఓవర్ బర్డనింగ్ తొలగింపు, బొగ్గు వెలికి తీసేటువంటి ఈ టెండర్ని అప్పగించాల్సి ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ రాసినటువంటి కథనము తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టించింది. తెలంగాణలో ఈ కథనం సెంట్రిక్గా పార్టీల మధ్యన తీవ్రమైనటువంటి విమర్శలు, మాటల తూటాలు పేలుతూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సో ఈ టెండర్ల ప్రక్రియ మీద తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, అనుమానాలు రేకెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఏబిఎన్ సంస్థల ఎండి రాధాకృష్ణ రాసిన కథనం నేపథ్యంలో ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. గత ఆదివారం రోజున ఈ నెల 18వ తేదీన స్వయంగా మీడియా సమావేశాన్ని పెట్టి టెండర్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో దాంతో మొత్తానికి ఈ టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. 19వ తేదీన అఫీషియల్గా వెబ్సైట్లో టెండర్ల ప్రక్రియను అడ్మినిస్ట్రేషన్ కారణాలు, పరిపాలనాపరమైనటువంటి కారణాల రీత్యా టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు. సో నిన్న మొత్తానికి ఇక అప్పటి నుంచి ఈ కోల్ మైన్ సెంట్రిక్గా తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు అధికార విపక్షాల మధ్యన కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున దీని వెనుకాల పెద్ద ఎత్తున అవినీతి తతంగం జరిగింది అని చెప్పి అధికార పక్షం పైన ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి విమర్శలను అయితే చేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా నిబంధన ఏదైతే పెట్టారో ఈ టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా సైట్ విజిట్ చేయాలి. సైట్ విజిట్ చేసినట్లుగా సింగరేణి సంస్థ సర్టిఫికెట్ ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఏదైతే పెట్టారో అక్కడే పెద్ద ఎత్తున తెర వెనుక ఆ వ్యవహారం నడిచింది అనేటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు. సో అప్పటి నుంచి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఇటు ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ టెండర్ ప్రక్రియ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం నేపథ్యంలో ఈ టెండర్ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. సో దాంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సింగరేణి అధికారులతో. అసలు కేంద్ర సంస్థ నియమించినటువంటి ఏర్పాటు చేసినటువంటి నిబంధనలపైన ఎందుకు ఆ బాడీలో చర్చించలేదు, పాలక మండలిలో చర్చించలేదు, చర్చిస్తే ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ నిబంధనలు ఎందుకు ప్రజలకు చర్చించలేదు, అంతేకాకుండా ఎందుకు ఎవరైతే బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరిలో అయితే టెండర్లు వేయాలనుకుంటున్నారో వారు ఎందుకు సంస్థ నుంచి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, దీని వెనుక అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ మంత్రిత్వ శాఖ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్ చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్లుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో సింగరేణి క్యాలరీస్ అధికారులు వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో ఆ టెండర్ను రద్దు చేశాము, ఏవైతే మేలైనటువంటి నిబంధనలు ఉంటాయో మరొకసారి పాలక మండలిలో చర్చించి పాలక మండలి ఆమోదం మేరకు కొత్త నిబంధనలతో మళ్ళీ తిరిగి త్వరలోనే టెండర్ల నోటిఫికేషన్ని విడుదల చేస్తాము అనేటువంటి హామీని కేంద్ర మంత్రిత్వ శాఖకు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి అధికారులు అయితే తెలిపారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం పైనే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో
దానిపైన విచారణ జరపాలనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము, అదేవిధంగా సింగరేణి క్యాలరీస్ బోర్డు కార్పొరేషన్ లిమిటెడ్ మాత్రము సో మేలైనటువంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ టెండర్లకు సంబంధించి మేలైనటువంటి ఏ నిబంధనలతో ముందుకు వెళ్తున్నారో ఆ నిబంధనలతోటే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. మళ్ళీ వాటిని రూపొందించిన తర్వాత మళ్ళీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉంది విజయచంద్రిక.